అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మీర్పేట్ నేను పుట్టినటువంటి గ్రామం. ఈ కాలేజ్ స్టార్ట్ చేసి 2002లో ఇప్పటికి 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాలలో ఒక 70,000 మంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయిపోయినారు. ఇప్పుడు ఇంచుమించుగా ఈ క్యాంపస్లో 15,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. అంతేకాకుండా బాయ్స్ హాస్టలు, గర్ల్స్ హాస్టలు, ప్లే గ్రౌండు అన్నీ కూడా ప్రిపేర్ చేశాం. మా ఇద్దరు కుమారులు హరినాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వాళ్ళిద్దరు కోఆర్డినేట్తో అప్పుడే 23 సంవత్సరాలు జరిగింది. నేను బాల్యం నుంచి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. వ్యవసాయం నుంచి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేను నిజాం కాలేజీకి సైకిల్లో పోయేవాడిని. ఆ బాధను చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. ఈయన మెడిసిన్ చేస్తున్నాడు హరినాథ్ రెడ్డి గారు, సైప్రస్లో ఆయన MBA చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగానైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి కాలేజ్ అన్నప్పుడు మా వాళ్ళందరూ కొంచెం హేళన చేశారు. ఈ అడవిలో కాలేజీ నడుస్తుందా, సక్సెస్ అవుతుందా అని అన్నప్పుడు సక్సెస్ మనిషిని బట్టి ఉంటుంది, మన శ్రమను బట్టి ఉంటుంది. మనిషి ఏదైనా కూడా ఆలోచన మంచి చేసినప్పుడు తప్పకుండా జరుగుతాయి. వస్తాయి అడ్డంకులు, చాలా వస్తాయి. లైఫ్ అనేటప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఎగుడు దిగుడు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ పోవాలి. ద రోమ్ ఈజ్ నాట్ ఎ బెల్ట్ వన్ డే. ఒక రోజులో ఏ దేశం కూడా కట్టలే. ప్రతి ఒక్కరం కూడా అంతే. చిన్నప్పుడు బాల్యం నుంచి మనకు 5 సంవత్సరాల లోపు ఒక కేటగిరీ ఉంటుంది, 5 నుంచి 10 సంవత్సరాలు ఒక కేటగిరీ ఉంటుంది, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు, ఎవ్రీ 5 ఇయర్స్కు మనకు రొటీన్ తిరుగుతుంటుంది. ప్రతి ఒక్కరికి మీ రంగాలు ఏవి ఎంచుకున్నా, విద్యారంగమే కాకుండా మెడికల్ రంగాలు కానీ, ఎడ్యుకేషన్స్లో కానీ, పిల్లలకు కానీ అందరు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మన రూట్ మారుతూ ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పటికీ మరి అప్పుడే 23 సంవత్సరాలలో అంతమంది పిల్లలు చదువుకోవడం. ఇప్పుడు అజాన్ హాస్టల్లో కూడా ఇంచుమించుగా 2,000 నుంచి 3,000 మంది స్టూడెంట్స్, గర్ల్స్, బాయ్స్ ఉంటారు. నిజామాబాద్, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ కాలేజీలో ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. అప్పుడే 23 సంవత్సరాల వార్షికోత్సవంలో ఎంతోమంది సింగర్స్ కానీ, టాప్ లీడర్స్ కానీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, KTR గారు, హరీష్ రావు గారు అందరూ కూడా మన కాలేజీకి రావడం చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ఎక్కువగా శ్రీ ఎన్టీ రామారావు గారు 1985లో TRR స్కూలు వారు ఓపెన్ చేయడం చాలా సక్సెస్ఫుల్గా కూడా TRR కూడా బాగా జరుగుతూ ఉంది. ఆ విధంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన ప్రయత్నం చేయాలి. అన్ని రంగాల కంటే విద్యారంగం చాలా గొప్పది. నాకు మొదలు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అనుకున్నాం, కానీ 24 ఇయర్స్లో మన ఏజ్ వచ్చే వరకు అలా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకుంటే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుంది. చూస్తున్నాం ఈ రోజుల్లో ఎన్నో దేశాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మనకు వేరే దేశాలు మనం చూస్తూ ఉన్నాం. నిన్న మన ఫ్లడ్స్ వచ్చి చాలా బాధాకరం, చాలామంది చనిపోవడం కూడా జరిగింది. మనం అందరం కూడా దాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. మన సేఫెస్ట్ ప్లేస్ అంటే హైదరాబాద్. చాలా ఎత్తులో ఉన్నాం మనం. మనకి ఏ తుఫాను వచ్చినా, ఏ వర్షం వచ్చినా, ఏ వాయుగుండం వచ్చినా మనకు హైదరాబాద్కి ఏం కాదు. అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం, కానీ అందులో మనం ఉండాలి. సరే, ఏది ఏమైనప్పటికీ చాలా సంతోషమైన విషయం. మీ అందరు కూడా, మీడియా మిత్రులకి అందరూ కూడా మా వార్షికోత్సవానికి మీరు వచ్చినందుకు మీకు అందరూ కూడా నా యొక్క నమస్కారం. ఇప్పుడు ఇంచుమించుగా 15,000 మంది వస్తారు. అందరూ వస్తారు, అందరూ వాళ్ళ పేరెంట్స్ వస్తారు, స్టూడెంట్స్ అందరూ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు, పేరెంట్స్ కూడా వస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు. అందరికి అలవ్ చేశాం. ఎవరికి అది మాకు మా సెక్రటరీ కానీ, మా ట్రెజరర్ కానీ మాకు 1 month నుంచి ఇవన్నీ లైక్ చేసుకుంటూ డేట్ తీసుకొని మా ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ ఒపీనియన్ తీసుకొని ఏ డేట్స్ అయితే బాగుంటుందని తీసుకొని అవన్నీ చూసుకొని అందరు స్టూడెంట్ ఒపీనియన్స్ ఒక 5 సింగర్స్ పేర్లు ఇస్తాము. దాంట్లో వాళ్ళు ఓటింగ్ చేస్తారు, విచ్ సింగర్ దే వాంట్ దిస్ పర్టికులర్ ఇయర్ అన్నప్పుడు దాన్ని వాళ్ళైతే ఏదైతే స్టూడెంట్స్ అడుగుతారో ఆ స్టూడెంట్స్ ప్రకారం వెళ్ళిపోవాలి. వాళ్ళ ప్రకారమే మేనేజ్మెంట్ ఏముండదు. వి గివ్ 4-5 సింగర్స్ నేమ్. వాళ్ళ 1 month టైం ఇస్తాం, వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఆ ఓటింగ్ ప్రకారం విల్ డిసైడ్ ద సింగర్. మొన్న అకాల వర్షం వలన యాన్యువల్ డే పోస్ట్పోన్ అవ్వడం, ఈరోజు మళ్ళీ సింగర్ డేట్ ఇవ్వడం కూడా మనకు సంతోషమైన విషయం. అంటే ఆమె ఎందుకు టైర్డ్ అయిపోయిందో ఐ డోంట్ నో. లైక్ ఇక్కడ నుంచి ఆ రోజు 3rd అయ్యేది 4th మ్యాంగ్లూర్లో ఉండే అంట. మ్యాంగ్లూర్ నుంచి చెన్నై నుంచి షీ వాజ్ సపోజ్ టు గో టు బాంబే, బట్ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే షీ కేమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మన TKR కాలేజ్లో లైవ్ పర్ఫార్మెన్స్ జరిగింది. సో నాతో పాటు అదితి బావరాజ్ అండ్ మా మ్యూజిక్ ప్రొడ్యూసర్ అగత్య, సో ముగ్గురం కలిసి పర్ఫామ్ చేస్తాము. ఇట్ వాజ్ రియలీ గ్రేట్ అండ్ ఎనర్జీ అయితే అమేజింగ్ ఉంది. ఒకరోజు వర్షం పడింది, ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండే, బట్ ఆ డిసప్పాయింట్మెంట్ ఫిల్ అయిపోయింది.
ఏదో వెజ్ థాలీ మిస్ అయిపోయి బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో హ్యాపీ టు బీ హియర్ అండ్ క్రౌడ్ అయితే అమేజింగ్ ఉంది. అండ్ సో హ్యాపీ టు ఆల్ ద మీడియా ఆల్సో ఫర్ బీయింగ్ హియర్ కవరేజ్ చేస్తున్నందుకు, ఇంత మంచి ఈవెంట్ని కవర్ చేస్తున్నందుకు. ఒకటేసారి ఆ స్టూడెంట్ లైఫ్లోకి బ్యాక్లో మూవ్ అయినట్టుంది. ఎందుకంటే ఒకప్పుడు స్టేజ్ కింద ఉండేటోని, ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చినాను. సో వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ క్రౌడ్, ఐ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్. అండ్ ఇయర్లో ఐ థింక్ దిస్ ఒక న్యూ ఇయర్ పర్ఫార్మెన్స్ లాగా ఐ రియలీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ రియలీ గుడ్ కాలేజ్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ TKR ఫర్ ఇన్వైటింగ్ మీ. స్టూడెంట్స్ వేర్ అమేజింగ్. ప్రతి ఒక్క సాంగ్ వాళ్ళు పాడుతున్నారు. ఖాళీ మైక్ అసలు నేను పాడటం నా పేమెంట్ అంతా వాళ్ళకి ఇవ్వాలేమో అనిపించింది. సో అంత బాగా పాడుతున్నారు వాళ్ళందరూ. సో ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ ప్రతి ఒక్క సాంగ్ వాళ్ళు కలిసి పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ ఎంతూజియాజం, వాళ్ళ ఎనర్జీ అంతా నేను తీసుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో యా, వాయిస్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకో సింగర్గా కూడా పాడచ్చు ఇప్పుడు. సో ప్రేక్షకులందరికీ నేనైతే రంగులది రంగ్, కైటు పతంగ్, కీంచ్ కటు డీల్ మన రోల్ రైడ్ ఆల్వేస్ స్ట్రాంగ్ అది చెప్దాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ఫర్ ద హోల్ మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా జరగాలి అండ్ మేము వస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్లో అంటే ఈ ఇయర్లో చాలా ఆల్బమ్స్ వర్క్ చేస్తున్నాము. నాతో పాటు అంటే మా టీం అందరం కూడా వచ్చాం కదా. సో వీఆర్ వర్కింగ్ ఆన్ కపుల్ ఆఫ్ సాంగ్స్. అండ్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు మీ ఇంతమంది చిట్టమ్మ, కాకినాడ కాజా అలాంటి పాటలు దానికి మించి పాటలు వస్తాయి. అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ ప్రతి ఒక్కరు స్పీకర్లు పలిగేటట్టు ఉంటాయి. పడేస్తాడు. థ్యాంక్ యూ.